నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 ఒక కీలకమైన సాధనమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. సచివాలయం నుంచి గురువారం సాయంత్రం ఆయన జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ప్రభుత్వం, ప్రైవేటు రంగం ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధిని సాధించగలదని అన్నారు. P4 ప్రాముఖ్యతను ఆయన వివరిస్తూ ఇది వనరుల సద్వినియోగానికి, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడుతుందని, ప్రజల భాగస్వామ్యం, జవాబుదారీతనం పెంచుతుందని తెలిపారు. పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం, ఇతర సామాజిక సేవలలో పెరుగుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశ్రామిక, వ్యవసాయాభివృద్ధి వంటి లక్ష్యాలను P4 ద్వారా సాధించవచ్చని అన్నారు. జిల్లా కలెక్టర్లు వారి జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గానికి ఒక జిల్లా అధికారిని, నోడల్ అధికారిగా నియమించాలని, వారు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి విజన్ యాక్షన్ ప్లాన్ తయారీ అమలులో పనిచేస్తారని చెప్పారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో నోడల్ అధికారికి సహాయంగా 6 సభ్యుల బృందం ఉంటుందని, ఈ బృందంలో గ్రామ సచివాలయాల నుంచి 5, స్కిల్ డెవలప్మెంట్ నుంచి 1 యువ నిపుణుడు ఉంటారని చెప్పారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయా అధికారులకు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ జిల్లాలో P4 ప్రణాళిక అమలుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవటానికి కృషి చేస్తున్నామని వివరించారు.